शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరం ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ఈ ఏప్రిల్ మాసంలో సూర్యుడు 11వ తారీఖు వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 2వ తారీఖు వరకు కుంభరాశిలో సంచరిస్తూ 2వ తారీఖు నుండి మాసాంతం వరకు కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఇక బుధుడు 11వ తారీఖు వరకు కుంభరాశిలో సంచరిస్తూ 10వ తారీఖు తర్వాత మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 19వ తారీఖు వరకు మేషరాశిలో సంచరిస్తూ 19 నుండి మాసాంతం వరకు కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఉంది. ఈ గ్రహస్థితి ఆధారంగా 12 రాసుల వారికి ఎలాంటి ఫలితాలు, గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. 2026వ సంవత్సరము ఏప్రిల్ మాసంలో కన్యా రాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా సూర్యుడు 7వ, 8వ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు మొదటి 2 రోజులు 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. తదనంతరం 7వ స్థానం ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు మిశ్రమంగా ఉన్నాడు. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. రాహువు అనుకూలంగా ఉన్నాడు. గురు, శని, కేతువులు ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా ఈ స్థానాలలో సంచరిస్తున్నారు. అయితే ఓవరాల్గా చూసినట్టయితే కన్యా రాశి వారికి ఏప్రిల్ మాసంలో మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే మాస ఫలితం పైన ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో బుధుడు, శుక్రుడు, వీరి యొక్క అనుకూలత ఉంది కనుక కొన్ని విషయాలలో మంచి జరిగే అవకాశం కూడాను బాగా కనబడుతుంది. అయితే ఓవరాల్గా ఆరోగ్య విషయం లోపల జాగ్రత్త పాటించాలి. ఉద్యోగంలో స్థిరత్వం మట్టుకు ఉంటుంది కనుక మీరు కాన్సంట్రేషన్తో పనులు చేసినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. వర్క్ ప్రెషర్ మట్టుకు పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పని భారం పెరగడం మూలకంగా కొంత మానసిక ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది. రావాల్సినటువంటి డబ్బు విషయం లోపల కొంత సాధారణ ఫలితాలు ఉన్నాయి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన అంత కాకుండా మొత్తానికి మీకు డబ్బు అందుతుంది కనుక మీరు కొంతవరకు సంతృప్తిగానే ఉంటారు. అయితే ఖర్చులు మట్టుకు ఒక పక్కన పెరిగే అవకాశాలు ఉన్నాయి. 7వ స్థానంలో శని జన్మస్థానాన్ని చూస్తున్నాడు. తృతీయ దృష్టితో భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు కనుక కేవలం అదృష్టం పైననే మీరు ఆధారపడి పనులు చేయకుండా మీ ఎఫర్ట్స్, ఆత్మవిశ్వాసంతో మీరు పనులు చేసినట్టయితే మంచి ఫలితాలను పొందుతారు. ఇక అనవసరమైనటువంటి అప్పులు తీసుకోకండి. హై ఎక్స్పెక్టేషన్తో మీరు పనులు చేయకండి. కుటుంబంలో సర్దుబాటు ధోరణితో మీరు ముందుకు వెళ్ళాలి. భార్యతో కానివ్వండి, పిల్లలతో కానివ్వండి, కుటుంబ పెద్దలతో కానివ్వండి, దురుసుగా ప్రవర్తించకుండా మీ మాటనే నెగ్గాలి అనేటువంటి మనస్తత్వాన్ని వదిలిపెట్టేసి సర్దుబాటుతో వాళ్ళు ఏం చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడాను మీరు గ్రహించి దానికి కూడాను ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్ళినట్టయితే మీకు సంతోషకరమైనటువంటి వాతావరణం కుటుంబంలో ఉంటుంది. దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది. స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి.
ప్రయాణాలు కలిసి రావడంలో సాధారణ ఫలితాలు ఉన్నాయి. అంటే కొన్ని ప్రయాణాలు కలిసి వస్తాయి, కొన్ని ప్రయాణాలలో అలసట, ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కూడాను మీరు తగ్గించుకోకుండా ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు వెళ్ళాలి. ఇక బంధువులతో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆస్తి విషయంలో డిస్ప్యూట్స్ కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. పిల్లల విషయం మట్టుకు అనుకూలంగా ఉంది, వారిపైన మీరు శ్రద్ధ చూపించండి. మీ లోపల దైవభక్తి, గురుభక్తి ఈ మాసంలో పెరిగే అవకాశాలు ఉన్నాయి. శని ప్రభావం మూలకంగా కొంత మీ లోపల అలసట, లేజినెస్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక కొంత సహనంతో మీరు పనులు చేయాలి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఓవరాల్గా చూసినట్టయితే మధ్యస్థమైనటువంటి ఫలితాలతో మిశ్రమైనటువంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యాలు ప్రముఖంగా శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. వాటిని మనము పాటించినట్టయితే ఆ గ్రహాల యొక్క అనుకూలత, అనుగ్రహము లభిస్తుంది. మరి ఏం చేయాలి మనము అని అంటే, ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలపై సూర్యుడి యొక్క సంచారం ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక ఆరోగ్యము కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, అనవసరమైనటువంటి ఆలోచనలతో మనము సతమతమవుతున్నప్పుడు సూర్యనారాయణుణ్ణి మనము పూజించడము చాలా ముఖ్యం. అంటే సూర్యుడు నమస్కార ప్రియుడు. కనుక మనం చేయవలసింది ఏంటంటే, ప్రతినిత్యం కూడాను ఉదయాన్నే స్నానం చేసి కొద్దిగా ఎండలోకి వచ్చి సూర్యుడికి 12 వారము అనంటే 12 సార్లు మీరు సూర్యుడికి నమస్కారం చేసుకోండి. సూర్యుడికి నమస్కారం చేస్తూ భూమికి కూడాను నమస్కారం చేయండి. తద్వారా సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది. అప్పుడు మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా చూస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడు. ఆదిత్య హృదయము పారాయణం చేసుకోండి. ఆదిత్య హృదయం మూలకంగా మీకు శారీరక ఇబ్బందులు లేకుండా మిమ్మల్ని ఆ సూర్యుడు కాపాడుతాడు. మూలమంత్రాన్ని జపించండి. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక అంగారకుడు, కుజుడు కూడాను ప్రధానమైనటువంటి గ్రహము. తొందరగా మనను రియాక్ట్ చేసేటువంటి గ్రహం. అనవసరమైనటువంటి విషయాల లోపల కూడాను మనను ఇన్వాల్వ్ చేసి ఆ పనులలో మనను నిమగ్నమయ్యి అనవసరమైనటువంటి ఇబ్బందులను మనకు కలిగించేటువంటి గ్రహము కుజుడు. ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళడము, సుబ్రహ్మణ్యాష్టకము చదువుకోవడము. ఇక కుజుడికి సంబంధించినటువంటి మూల మంత్రం ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అంగారకుడు మీకు అనుగ్రహించి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇక బుధుడు వ్యాపారము, మన బుద్ధి, ఆలోచన, సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోవడం పైన బుధుడి యొక్క అనుకూలత చాలా అవసరం. కనుక ఆ బుధుడిని అనుగ్రహము కొరకై విష్ణుమూర్తిని స్మరించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి ప్రతినిత్యం కూడాను. ఇకపోతే గురువు ప్రధానమైనటువంటి గ్రహము. గురు ప్రతికూలంగా ఉన్నప్పుడు సద్గురువులను సందర్శించుకోండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆ గురువు యొక్క అనుగ్రహము మీకు లభిస్తుంది. అదేవిధంగా శుక్రుడు మనకు అన్ని విధాలుగా సంతోషాన్ని
కలిగించేటువంటి గ్రహం. కాబట్టి ఆ శుక్రుడి యొక్క అనుగ్రహం కొరకు మీరు ఏం చేయాలి? మహాలక్ష్మి అష్టకాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. తద్వారా శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. రాహు ప్రతికూలంగా ఉన్నప్పుడు అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. రాహు మూలకంగా మనకు ఎన్నో ఇబ్బందులు, భయము, ఆందోళన ఇలాంటివన్నీ కూడాను కలిగే అవకాశాలు ఉంటాయి. ఛాయాగ్రహము మనిషి కంటే కూడాను ఛాయ అనేటువంటిదే చాలా మనకు ప్రధానంగా మనను ఇబ్బంది పెట్టేటువంటి గ్రహము. కనుక అమ్మవారిని దర్శించుకోండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఇక కేతువు మీకు ప్రతి విషయం లోపల కూడాను ఒక విరక్తి భావనను కలిగించేటువంటి గ్రహము. ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పకుండా మీ లోపల వైరాగ్యాన్ని ఇస్తాడు. అంటే ఆ పని పైన మీకు అశ్రద్ధను కలిగిస్తాడు. శ్రద్ధ అనేటువంటిదే చాలా ముఖ్యమైనటువంటిది. ఇంట్రెస్ట్ ఉంటే మనకు మార్గాలు ఉంటాయి. కాబట్టి ఆ కేతువును మీరు అనుకూలం చేసుకోవడానికై గణపతిని స్మరించండి. గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని జపించండి. మీకు తప్పకుండా ఈ గ్రహాలకు సంబంధించినటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. భగవంతుణ్ణి నమ్ముకోండి. మీపై మీ విశ్వాసాన్ని పెంచుకోండి. అంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి, పరమాత్మను కొలవండి. తప్పకుండా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.